'కూలీ' మూవీలో లేటెస్ట్ సాంగ్ ఒకటి ఉంది 'మోప్స్' అని. ఆ సాంగు 2 డేస్ బ్యాకే ఒక లిరికల్ వీడియో వదిలారు వాళ్ళు. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఆ లిరికల్ వీడియో ఇప్పుడైతే చేసినా, ఆ సాంగ్ కూడా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, ఆ డెమో చూపిస్తాను. చాలా మంచిగా అయితే ఉంటది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. చూడండి ఆ వీడియో ఎలా ఉందో. He got the looks of the certified rockstar. Say, alela polema, alela. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా సూపర్ ఉంటది. నో డౌటు. ఓకే. మీకు ఇంకా బాగా బెటర్‌గా నచ్చాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్‌లో అయితే చూడండి. మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఇస్తది మీకు డెఫినెట్‌లీ. మేబీ నేను ఇక్కడ సౌండ్ మ్యూట్‌లో పెట్టాను కాబట్టి మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా టెలిగ్రామ్‌లో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తది. నో డౌట్ అది. ఓకేనా? ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఏందంటే నేను ఇందులో ఒకటే ఫాంట్ అంటే 2, 3 ఫాంట్ యూజ్ చేసినా కానీ మీకు మేజర్‌గా ఒకటే ఫాంట్ అయితే యూజ్ అవుతుంది. ఆ ఫాంట్ లింక్ వీడియో కింద ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలియకపోతే మొన్న లేటెస్ట్‌గా చాలా వీడియోస్‌లో అయితే చెప్పాను. అయినా కూడా తెలియకపోతే ఇన్‌స్టాగ్రామ్ హైలైట్‌లో డెడికేట్‌గా మంచిగా ఒక 30 సెకండ్ ఉంటది ఆ వీడియో చూసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఒక 5 ఫోటోస్ అనుకుంటా. 5 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోనికి అవసరం ఉంటది మనకు. ఒక 5 ఫోటోస్ ఉంటే సరిపోతది. కొంచెం సీరియస్‌నెస్ ఫోటోస్ ఉంటే ఇంకా సూపర్ అనుకోండి. ఓకే. అందులో రెడ్ కలర్ డ్రెస్ ఉన్న ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అంటే నేను మీకు చెప్తున్నాను. ఒక అవగాహన ఇస్తున్నాను మీకు. వేరే డ్రెస్ కలర్ కూడా మ్యాచింగ్ అవుతుంది. రెడ్ కలర్ లేకపోయినా మనం రెడ్ కలర్‌గా అయితే మార్చుకుందాం. నేను ముందు చెప్తాను మీకు. చాలా యూజ్ అవుతది కాబట్టి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఒకవేళ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోనే మీకు మిస్సింగ్ ఫాంట్ అని వస్తే అక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫాంట్ అయితే ఎలాగో అలా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే. మీకు నచ్చిన ఫాంట్. కానీ ఆ ఫాంట్ బాగుంది కాబట్టి అదే కంటిన్యూ చేయండి. మేజర్‌గా మీకు ఒకటే ఫాంట్ అయితే యూజ్ అవుతుంది అందులో. ఓకే. తర్వాత మనం ఈ కెమెరా ఆన్ చేసుకుంటే మీకు చాలా బెటర్‌గా అయితే కనిపిస్తది కాబట్టి బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. దిస్ సాంగ్ అనే టెక్స్ట్ తోటి మనకు రెడీ అవుతది కాబట్టి దీన్ని మేజర్‌గా మీరు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. దిస్ హ్మ్. ఏందబ్బా! ఓకే. అదే పెడుతున్నా నేను. మీరు ఏదైనా సంథింగ్ పెట్టుకోండి మంచిది. మీకు ఏదైనా బెటర్‌గా నచ్చితే అది పెట్టుకోండి. సంథింగ్ నేను దీన్ని ప్లాన్ చేసిందేంటంటే బ్లాక్ కలర్‌లో ఉంటే ఇంకా సూపర్ అనుకున్నా. ఇది కూడా చూడండి. ఇది బాగా అనిపించింది నాకు తర్వాత. అంటే ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఈ ఐడియా వచ్చింది నాకు. అది కొంచెం మిక్సింగ్ ఉంది కాబట్టి ఆ ఫీల్ అనేది ఇస్తలేదు. ఇది బాగుంది. ట్రై చేయండి. ఓకేనా? తర్వాత మనం మెయిన్ మ్యాటర్‌లోకొస్తే ఇక్కడ నుంచి మనకు ఫోటోస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే. ఈ ఫోటోస్ పెట్టడం అంటే నార్మల్‌గా అయితే ఏముండదు. ఓకే. దీనికి ఎఫెక్ట్ బట్టి అయితే ఉంటది. దీనికి మీరు మళ్ళీ ఇంకా డెప్త్ క్రియేట్ చేయాలంటే దీన్ని మీరు జెడ్ వాల్యూ అనేది కొంచెం పెంచుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ వాల్యూ అయితే కనిపిస్తది. నేను ఫస్ట్ కంటిన్యూనే చేస్తున్నాను. ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మనకు నచ్చిన ఒక ఫోటో తీసుకుందాం. అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. అది సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత కిందకొచ్చేసేయండి. కిందకి వచ్చిన తర్వాత ఆ ఫోటో ఏ ప్లేస్‌లో అయితే ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఇలా అన్నీ ఆఫ్ చేసి ఆ ఫోటో ప్లేస్‌లో కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే ఆ ఫోటో చేంజ్ అయిపోతది ఇలా. ఈ ఫోటోని కొంచెం లైటింగ్ పెంచుతా చూడండి. ఎఫెక్ట్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా అని ఒక ఎఫెక్ట్ ఉంటది. కొంచెం లైటింగ్ పెట్టుకోండి. మంచి లుక్ ఉంటది. ఇప్పుడు చూడండి. చూసారు కదా! ఇంకా కొంచెం డెప్త్ కావాలంటే దీని వాల్యూ అయితే కొంచెం పెంచుకోండి. ఇంకా మంచి లుక్ కనిపిస్తది. ఇప్పుడు చూడండి. Got the looks. ఓకే. ఇలా. ఓకే. ఒకవేళ డ్రెస్ కలర్ ఒకటే ఉంటే చాలా బాగా చేంజ్ అయిపోతది. ఎగ్జాంపుల్‌గా దీన్నే చేంజ్ చేసి చూపిస్తా. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ రీప్లేస్‌మెంట్ కలర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని స్టాండర్డ్ సెట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు రీప్లేస్ కలర్ అండ్ న్యూ కలర్ అని ఉంటది. రీప్లేస్ కలర్ అంటే మనం ఏ కలర్ అయితే మన డ్రెస్ మీద ఉందో ఆ కలర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సెలెక్ట్ చేసుకోవాలంటే పెద్ద టఫ్ అయితే ఏం కాదు. ఈ పెన్సిల్ ఐకాన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి మీ ఫింగర్ ఉంది కదా! ఫింగర్ తోటి కరెక్ట్‌గా డ్రెస్ మీద ఇలా పెట్టుకోండి. పెడితే ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇంకా బెటర్‌గా యాడ్ చేద్దాం మనం. నో ప్రాబ్లమ్ మీరు వర్రీ అవ్వద్దు. ఎగ్జాంపుల్‌గా రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. చేంజ్ అయిపోయింది కదా! గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్. ఓకే. యెల్లో కలర్ అయితే యెల్లో కలర్. ఇంకా మంచిగా బెటర్ కావాలంటే ఇక్కడ చుట్టూ ఫెదర్ పెట్టుకోండి. ఓకే. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. లూమినెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. కలర్‌లో మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి. నేను రెడ్ కలరే పెడుతున్నాను. కొంచెం బాగుంది.
అండ్ ఓపాసిటీ కొంచెం తగ్గించుకుంటా ఫెదర్ చూడండి బాగానే అనిపిస్తుంది. ఇలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూసుకోండి. తర్వాత లాస్ట్‌లో మాత్రం ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. అది మీరు చూడాలి. ఆ ప్రాసెస్ ఏందంటే మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి వీడియోని. ఓకే. ఒక్క నిమిషం నేను బ్యాక్ తీసుకుంటా ఇది. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ తీసుకొని 9:16 తీసుకుందాం. ఓకే. చాలా సార్లు చెప్పినా అయినా కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఆ ఫోటోని మీరు ఫుల్ స్క్రీన్‌లో పెట్టాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి 90 డిగ్రీస్ మైనస్ రొటేషన్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. కొంచెం షేక్ యాడ్ చేద్దామంటే రాండమ్ అనే ఒక యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.